హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చోలేతోని కర్రీ చేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్లోని చేస్తున్నాను. ఇది రోటీతో కానీ రైస్తో కానీ బగారా రైస్తో కానీ చాలా బాగుంటుంది. ఇవి నేను 5 గంటల ముందు నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇవి డైరెక్ట్గానే నేను కుక్కర్లోని కర్రీ ప్రాసెస్ చేసి చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోని జీరా వేసుకుంటున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకుంటాను. ఆనియన్స్ దోరగా వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకుందాం. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ వేగిపోయి ఇప్పుడు ఈ చోలే వేసేసుకుంటాను. వాటర్ తీసేసి వేసేసుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. కుక్కర్ మూత తీసుకొని ఒకసారి చూసుకుందాం. టమాటాలు మగ్గిపోయి ఇప్పుడు మనం ఇందులో పసుపు, అలాగే కారం, సాల్ట్, జీరా పొడి, అలాగే గరం మసాలా ఒకసారి కలుపుకొని కుక్కర్ వాటర్ కొంచెం వేసేసుకొని ఇప్పుడు మనం ఒక 5 విజిల్లు పెట్టేసుకుంటే చోలే కర్రీ రెడీ అయిపోతుంది. కరెంటు పోయిందండి. మొబైల్ లైట్తోనే వెళ్తుంది. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకొని ఓ 5 విజిల్ వచ్చిందా ఉంచుకుంటే సరిపోతుంది. చోలే కర్రీ అయిపోయిందండి. 5 విజిల్ పెట్టించాను. మెత్తగా ఉడికిపోయండి. ఇప్పుడు ఈ కర్రీ రోటీతో కానీ చపాతీతో కానీ బగారా రైస్తో కానీ రైస్తో కూడా బాగుంటుందండి. సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను. చోలే చూడండి ఉడికిపోయింది, మెత్తగా అయిపోయండి. ఈ విధంగా ఒకసారి కర్రీ సింపుల్గా మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా గరం మసాలాతోని ఆనియన్స్తోని కర్రీ ట్రై చేయండి ఒకసారి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. గ్రేవీ ఈ విధంగా ఉండాలండి. ఉంటేనే రోటీతోని ముంచుకొని తినడానికి బాగుంటుంది. అలాగే నేను రోటీతోని కర్రీ వేసుకొని ఆనియను ఇలాగా కలుపుకొని ఆనియన్తో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అలాగే నా వీడియో కానీ వస్తే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, ఉంటానండి.